హెయిర్ లాస్ కాకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు థైరాయిడ్ పేషెంట్? హెయిర్ ఫాల్ అనేది పర్టికులర్లీ ఇది దీని వల్లనే అయింది అని ఒక పిన్ పాయింట్ రీజన్ చెప్పడానికి లేదు. అవునా? సో హెయిర్ అనేది బేసికలీ ప్రోటీన్. ఓకే, అందులో కెరాటిన్ అనేది ఉంటుంది. సో బేసికలీ మేజర్ కాంపోనెంట్ ప్రోటీనే అది హెయిర్. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే హెయిర్ లాస్ అవ్వదా? సో ఇన్ కేస్ మీరు హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మీ మెటబాలిజం స్లో అవుతుంది వెయిట్ గెయిన్ వల్ల. అండ్ ఇంకా స్ట్రెస్సర్స్ ఉంటాయి, లోపల ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. దాని వల్ల కూడా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోయి దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. లైక్ న్యూట్రియంట్స్, నాట్ జస్ట్ ప్రోటీన్ మేజర్ కాజ్. సో ప్రోటీన్ తగ్గిపోయింది అంటే బాడీ ఆ ప్రోటీన్ని వేరే మేజర్ వాటికి యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. లైక్ మజిల్స్కి ఎనర్జీ ఇవ్వడము, హార్ట్కి, బ్రెయిన్కి, మేజర్ ఫంక్షనింగ్స్కి షఫల్ చేస్తుంది. అది లైక్ నెయిల్స్, హెయిర్ని తీసి పడేస్తుంది, ఇవి నాకు ఎక్స్ట్రా, సో ఇది వద్దు. సో ఏంటంటే దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటుంది. సో వన్స్ మీరు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నారు అంటే సో మేజర్ సైన్స్ ఇవి ఉంటాయి. సో దాని బ్యాగేజ్ తగ్గించుకుంటుంది బాడీ, మెయిన్ వాటికే యూజ్ చేసుకుందాము అవి అని. సో చెక్ చేసుకోవాలి ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, లైక్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఐరన్ తక్కువైనా కూడా అనీమియాలో కూడా హెయిర్ ఫాల్ చూస్తాము. ఏ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా, సో ఓవరాల్గా గట్ హెల్త్ బాగాలేకపోయినా ఎనీ రీజన్ హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఒక 1 వీక్ హెయిర్ ఫాల్ అయిపోయింది అనగానే అయ్యో జుట్టు ఊడిపోతుంది అనుకుంటూ ఉంటాము. సో ఆ నెక్స్ట్ వచ్చే లైక్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అయింది అంటే అది ఈరోజు జరిగిన ఇన్సల్ట్ వల్ల కాదు. లైక్ హెయిర్ మనకి కొత్త హెయిర్ ఫామ్ కావాలంటే అట్లీస్ట్ ఒక 3 months పడుతుంది. సో ఇప్పుడు మీరు ఇంకా పడిపోయింది అయ్యో హెయిర్ ఫాల్ అవుతుంది అని స్ట్రెస్ తీసుకున్నారనుకో, నెక్స్ట్ వచ్చే కొత్త బ్యాచ్ కూడా ఆ స్ట్రెస్ వల్ల ఇంకా సో నేను ఫస్ట్ ఏం చెప్తా అంటే ఫస్ట్ మీరు దాని గురించి ఆలోచించడం ఆపేయండి. సో ఏమన్నా కాజెస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుందాము. మీరు అన్లెస్ అయ్యో 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 అన్న దాని నుంచి బయటికి రాకపోతే బాడీ వోంట్ హీల్. లైక్ బాడీకి మంచి పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వండి, దట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో అండ్ అట్లీస్ట్ నెక్స్ట్ బ్యాచ్కి మీరు స్ట్రెస్ తక్కువ చేస్తున్నారు, సో అప్పుడు హెల్తీగా వస్తుంది హెయిర్.